ప్రధానమంత్రి, మాజీ ముఖ్యమంత్రి, ఆర్థిక సంస్కరణలకు ఆద్యుడు, భారతదేశంలో గొప్ప నాయకుడు పివి నరసింహారావుకు మళ్ళీ కనీసం ఎక్కడ సోనియా గాంధీ, రాజీవ్ గాంధీ, మన రాహుల్ గాంధీ ఎక్కడైనా నివాళులు అర్పించేటువంటి ఫోటో వచ్చిందా? ఆ మాజీ ప్రధానిని గాంధీ భవన్లో కాదు, అక్కడ ఏఐసిసి ఆఫీస్లో ఎవరైనా నివాళులు అర్పించారా? తెలంగాణలో ఉండేటువంటి ప్రజలు తెలంగాణ కోసం, లేదంటే ఇక్కడ ఉండేటువంటి వాళ్ళ కోసం తెలంగాణ అనేటువంటి వాళ్ళకి అవమానం జరుగుతుంది, దక్షిణ భారతదేశానికి అవమానం జరుగుతుంది, వాళ్ళు దక్షిణ భారతీయులు, వీళ్ళు ఉత్తర భారతీయులు అన్నారు. కానీ తెలంగాణకు సంబంధించినటువంటి ఒక మాజీ ప్రధానికి కాంగ్రెస్ పార్టీ మరలా అవమానపరుస్తుంటే మరలా గాంధీ భవన్లో విహెచ్ చేశాడు, ఢిల్లీలో తన అధికార నివాసంలో పివి చిత్రపటానికి వీళ్ళు నివాళులు అర్పించారు. పివి నరసింహారావును కాంగ్రెస్ పార్టీ అవమానించిన తర్వాత కూడా, అంటే తెలంగాణలో పివి నరసింహారావుకు అభిమానులు ఎవరూ లేరు, తరం మారిపోయింది కాబట్టి పివి నరసింహారావుతో సంబంధం లేదనేటువంటిది తెలంగాణ ప్రజలు స్పష్టంగా అర్థమవుతున్నది. అంటే చరిత్ర కానీ అవసరాల కోసం మాత్రమే ప్రజలు ఓటేస్తారు. సెంటిమెంట్, తెలంగాణ సెంటిమెంట్ బలంగా ఉండి రాజుకుంటే అట్లాంటి పరిస్థితులు మాత్రమే ఓటేస్తారు. పివి నరసింహారావు అనేటువంటి సెంటిమెంట్ తెలంగాణ ప్రజల్లో లేదు అనేటువంటిది స్పష్టంగా అర్థమవుతున్నటువంటి విషయం. పివి నరసింహారావును అంత దారుణంగా అవమానించిన తర్వాత కూడా తెలంగాణలో మళ్ళా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం అనేటువంటిది, కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయడం అంటే అర్థం ఏంటి? మీరు కాంగ్రెస్ పార్టీకి ఓటేసినా, కాంగ్రెస్ పార్టీ నాయకులను జాతీయ పార్టీ అవమానించినా కూడా, గతంలో అంజయ్యను అవమానిస్తే ఎన్టీ రామారావు ఒక సెంటిమెంట్ క్రియేట్ చేసి అంజయ్యను అవమానించారు, తెలుగు జాతికి అవమానం అనేటువంటి మాట పెట్టారు కదా. మరి పివి నరసింహారావు తెలంగాణ వ్యక్తి కాదా? తెలంగాణకు అవమానం కాదా? పివి నరసింహారావు చివరి చూపులను కూడా నోడ్చుకోలేదు, ఏఐసిసి భవన్కు తీసుకోలేకపోయారు. హైదరాబాద్ తీసుకొచ్చి సగం కాలేటువంటి పరిస్థితి తీసుకొచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో గెలిచిందంటే ప్రజలు, అంటే ఓట్లు ఎట్లా వేస్తారు ప్రజలు అనేటువంటిది ఆ అంశం ఎక్కడ కూడా పివి నరసింహారావుకు జరిగినటువంటి అవమానం తెలంగాణకు సంబంధం లేదు, తెలంగాణకు అవమానం కాదు. అసలు పివి నరసింహారావు ఎవరో, తెలంగాణ ప్రజలకు పివి నరసింహారావుకు సంబంధం లేదనేటువంటిది తెలంగాణ ప్రజలు ఆలోచించినట్టే కదా. 2004లో పక్కన పెడితే 2009లో కూడా తిరిగి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. తెలంగాణలో ఉన్నటువంటి పివి నరసింహారావు అభిమానులు కానీ, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీలో కూడా పివి నరసింహారావుకు జరిగినటువంటి అవమానం మాకు సంబంధం లేదు, మాకు అధికారం ఉంటే చాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తున్నట్టే కదా. సో ఇవి అంశాలు. తెలంగాణకు సంబంధించి హైదరాబాద్లో పీవీ ఘాట్ ఉంటే ఢిల్లీలో పీవీ ఘాట్ దగ్గరికి ఎందుకు పోలేదు? ఎవరెందుకు పోలేదు? అవమానం జరిగినా మాకు సంబంధం లేదు, అధికారం ఉంటే మాకు చాలు, రేపొద్దున పివి నరసింహారావు స్థానంలో కాంగ్రెస్ పార్టీలో ఇతర నాయకులు కూడా ఉంటారు అనేటువంటిది స్పష్టంగా. అంటే కాంగ్రెస్ అంటే ఆ ఒక్క కుటుంబం తప్ప మిగిలిన ఎవరికి కూడా అంత అదృష్టం కానీ లేకపోతే అంత గౌరవం కానీ దక్కదు. మిగిలినటువంటి వాళ్ళంతా కూడా ఆ కుటుంబానికి అడుగులకు మడుగులు వత్తాల్సిందే. కానీ ప్రణబ్ ముఖర్జీ లాంటి నాయకుడికి కూడా గౌరవం దొరకనటువంటి పరిస్థితిని మనం స్పష్టంగా చూడవచ్చు. అంతకంటే ఎక్కువేం చేయలేము. పివి నరసింహారావుకు మరలా కూడా అవమానం జరుగుతూనే ఉంది. కాంగ్రెస్ నాయకులు ఢిల్లీలో పీవీ ఘాట్ దగ్గరికి ఎందుకు పోలేదు కనీసం?